హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము ధ్యానించుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా బైబిల్ చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, ఈ చదువుల లేఖన భాగం ద్వారా నాతో మందరితో మీరు మాట్లాడమని, కృప చూపమని, సహాయం చేయమని, మహిమ ఘనత పొందమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తి జీవితంలో అలాగే ఈ అరణ్య యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనము పడిపోకుండా, అలాగే రక్షణను పోగొట్టుకోకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్తను, ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు చెప్పి నేను ముగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. మనమందరము ఎవరు చెప్పండి? బైబిల్ ఏం సెలవిస్తుంది? యాత్రికులం. ఎవరు చెప్పండి? యాత్రికులం. అలాగే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అని రాయబడింది. అంటే ఈ 11వ అధ్యాయంలో మరి చూస్తే 11వ అధ్యాయం అంతా కూడా పాత నిబంధనలలో ఉన్న భక్తులందరూ కూడా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించి వాళ్ళు ఎలా జయించారో వాళ్ళ సాక్ష్యం అంతా కూడా 11వ అధ్యాయంలో రాయబడింది. దాని గురించి పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. అంటే పాత నిబంధనలో ఎన్నో భక్తుల పేరు చెప్పాడు, ఇంకా టైం లేక అని చెప్పలేము. 11వ అధ్యాయం అంటే తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. 11వ అధ్యాయం, ఆ 11వ అధ్యాయంలో ఆది కాండ నుంచి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరి గురించి ఆయన సాక్ష్యం ప్రకటించిన తర్వాత ఆ భక్తులందరూ కూడా అలాగే వాళ్ళ పాపమును జయించి తన పరిశుద్ధతను కాపాడుకొని తను సరి చేసుకొని వాళ్ళు జయించి వాళ్ళ పరలోకానికి చేరారు. మరి అంతమంది సాక్ష్య సమూహం మన దగ్గర మన మాదిరిగా ఉండగా మనం ఏం చేయాలి? మనము అంటే అక్కడ చెబుతున్నాం, మనము కూడా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. మనము కూడా అంటే ఆ 11వ అధ్యాయంలో ఉన్న భక్తులందరూ కూడా సులువుగా చుక్కులు పెట్టు పాపమును వాళ్ళు జయించారు. ఏం చేశారు? దేవుడు నమ్ముకున్నాడు, నిజమైన దేవుడు సృష్టికర్త ఎవరో తెలుసుకున్నారు, నమ్ముకున్నారు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వాళ్ళు తన పాప జీవితము జయించి అలాగే వాళ్ళు కూడా పాపంలో వాళ్ళు పడిపోకుండా అలాగే వాళ్ళు పరిశుద్ధంగా జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకొని జయించి మనకు ఒక మాదిరిగా ఒక సాక్షిగా అందరూ ఉన్నారు. అంతమంది సాక్షి సమూహం ఉండగా మనం ఏం చేయాలి? మనము కూడా అంటే వాళ్ళలాగా మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం ఏం చేయాలి? విడిచి పెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? దేవునికి అసహ్యకరమైన ప్రతి పాపమును ఏం చేయాలి? విడిచిపెడితే నువ్వు కూడా వాళ్ళలాగా పరలోకానికి చేరుతావు. ఆ 11వ అధ్యాయంలో ఉన్న భక్తులందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని సన్నిధిలో పరదేశంలో ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళలాగానే జయించి అక్కడ ఉండాలంటే నువ్వు కూడా వాళ్ళలాగా, మనము కూడా అంటే వాళ్ళలాగానే మనము కూడా ప్రతి పాపమును విడిచిపెట్టాలి.
పాపలు పడిపోతే మన ప్రమాదమే. మనమందరము పాపం నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. పాపం నుంచి మనం విడుదల పొందడానికి యేసయ్యను నమ్ముకున్నాం. మళ్ళీ పాపం చేస్తే, మళ్ళీ పాపం వెళ్ళిపోతే మళ్ళీ మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అందులో మనం పోవద్దు అంటాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అలాగే ఇంకో విషయం ఇక్కడ మనకు ఒక విషయాన్ని ఇక్కడ యేసుప్రభు జీవితం ద్వారా ఇంకో మాట లాస్ట్లో యేసుప్రభు గురించిన ఒక సాక్ష్యం రాయబడింది. యేసుప్రభు గురించిన ఒక మాట ఇక్కడ రాయబడి ఏమంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుప్రభు. యేసుప్రభు ఏం చేసినట్ట? తన కొరకు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, మాదిరి చూపుతున్నాడు పౌలు భక్తుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన చాలా అవమానమును నిందలను భరించాడు. సిలువను సహించండి, చాలా శ్రమలను సహించాడు. ఆయన సిలువను సహించడం అంటే కాళ్ళ చేతులు మేకులు భరించాడు. చాలా శ్రమ పడ్డాడు యేసయ్య. అది మనకు మాదిరి. యేసు ప్రభు మన మాదిరి చూపెట్టాడు. యేసు ప్రభు ఎంతో పరచబడ్డాడు. అవమానం వచ్చిందా లేదా యేసయ్య చెప్పండి? అవమానం వచ్చింది. అవమానం ఏం చేశాడు యేసు ప్రభు? పట్టించుకోలేదు. ఎంతమంది అవమానించినా ఆయన దేవుని చిత్తం చేస్తూనే మౌనం వెళ్ళిపోతున్నాడు. ఎవరు అవమానపరిస్తే తిరిగి అవమానపరచడం, ఎవరు దూషిస్తే తిరిగి దూషించడం, ఎవరు హాని కీడు చేస్తే తిరిగి కీడు చేయడం, యేసుప్రభు పని అన్నీ సహించాడు. నిర్లక్ష్య పెట్టడం అంటే వాటిని పట్టించుకోవాలి, లెక్క చేయలేదు అన్నమాట. ఆయనకు వచ్చిన అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టండి, పట్టించుకోలేడానికి లెక్కనే చేయలేదు. అలాగే సిలువను సహించడం, ఎన్నో శ్రమలను ఆయన భరించాడు, ఎన్నో కన్నీటిని భరించాడు, వేదనను భరించాడు, దుఃఖమును భరించాడు. ఎందుకంటే యేసుప్రభుకు తెలుసు, రేపు నేను పరలోకం పోయిన తర్వాత నా గొప్ప ఆనందము నీ తండ్రి అయిన కుడి పార్శ్వము, అలాగే తండ్రి పక్కన నేను కూర్చుంటాను. అక్కడ గొప్ప ఆనందం అక్కడ ఉంది కనుక ఆ ఆనందం ఎదుట ఈ నిందలు అవమానం గొప్ప విషయాలు కావు. క్రీస్తునందున విశ్వాసి అయిన మనము ఈ పాఠం నేర్చుకోవాలి. మొదటి పాఠం ఏం చెప్పాను నేను? మొదటి ఏం చేయాలి? మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. బైబిల్లో ఉన్న భక్తులాగా మనము జయించాలి పాపం. అప్పుడు నువ్వు రక్షణను కాపాడుకుంటావు. రెండవదిగా యేసు ప్రభువులాగా మనం ఉండాలి. కొంతమంది విశ్వాసికి దేవుని నమ్మగానే, శ్రమలు రాగానే, కష్టం రాగానే యేసు ప్రభు విడిచిపెడతారు. ఏం చేస్తారు? కొంతకాలం నమ్ముతారు, కొంచెం కష్టాలు రాగానే, బాధలు రాగానే కథం యేసు ప్రభువును నమ్మినాం, కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు అని మళ్ళా యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోతారు, రక్షణ పోగొట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు నమ్మిన తర్వాత మనకు లోకంలో శ్రమలు వస్తాయి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త అలాగే మనము 16వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? ఒకసారి చదవండి. ఒకసారి లోకములో మీకు శ్రమలు. యేసు ప్రభు ఏమన్నాడు? లోకంలో ఏమొస్తాయి మనకు? ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ మనకు శ్రమ రాదు అని అది అస్సలు ఊహించుకోదు కదా. ఎందుకంటే దేవుడు శ్రమలు పెట్టాడు, కానీ సైతాను ఆయన రాజ్యంలో ఉండి, ఆయన లోకంలో ఉండి, ఆయనకే మనం తిరిగి దాడి చేస్తుంటే అడుగుంటాడా? ఒకడు దాడి చేస్తాడు. అయినా యేసుప్రేమ లోకంలో మీకు శ్రమను కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. నేను లోకమును జయించును, మీరు కూడా లోకాన్ని జయిస్తాను, మీకు తోడుగా ఉంటాను యేసయ్య ధైర్యం చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి లోకంలో మనకు శ్రమలు వస్తాయి, అవమానం కలుగుతుంది దేవుని నామం కొరకు. మత్తయి సువార్త 5 అలాగే 11లో చూడండి, యేసు ప్రభు చెప్పాడు. ఇది మన మైండ్లో బాగా ప్రింట్ కావాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. 5:11 నా నిమిత్తము అంటే యేసు ప్రభు కొరకు జనులు మిమ్మల్ని నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. హల్లెలూయా. నా నామం కొరకు మీకు ఏమొస్తాయి? నిందలు, హింసలు, శ్రమలు, అవమానము ఇవన్నీ వస్తాయి. మీ మీద అబద్ధ మాటలు కూడా జనాలు చెప్తారు. అప్పుడు మీరు ఎవరు? మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎందుకంటే పరలోక రాజ్యము మీది, పరలోకంలో మీ గొప్ప ఫలము కలుగునన్నాడు. హల్లెలూయా. దేవుని నామం కొరకు ఏమేమి సహిస్తున్నావో దానికి రెట్టింపుగా అక్కడ గొప్ప బహుమానము, గొప్ప ఆనందము, గొప్ప ఫలం అక్కడ ఉండదు మనకు. హల్లెలూయా. ఇక్కడ ఎంత దేవుని నామం కొరకు నువ్వు శ్రమణ పడుతున్నావో, నిందలు అవమానం భరిస్తున్నావో, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని నామం కొరకు, ఇవన్నిటిని బట్టి పరలోకంలో ఏం కలుగుతుంది? బహుమానం, అధిక మహిమ, అక్కడ సింహాసనం, దేవుడు మెచ్చుకుంటాడు. అక్కడ గొప్ప సంతోషం మనకు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమలు, అవమానము, నిందలు, అలాగే మనం దూషించడం, ద్వేషించడం అనేది ఈ లోకంలో తప్పకుండా జరుగుతుంది. అదే మనం ఏం చేయాలని యేసు ప్రభులాగా వాటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఏం చేయాలి? వాటిని నిర్లక్ష్య పెట్టాలి, వాటిని సహించాలి. ఎందుకు సహించాలంటే ఈయన పొందుతున్న నిందలన్నిటికంటే గొప్ప ఆనందం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పాట యేసన్న గారు మంచి పాట రాశారు, సుగుణాల సంపూర్ణ అనే పాటలో. ఆ చరణం చాలా ఇష్టమైనది. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించింది. అసలు పరలోకంలో మనకు దేవుడిచ్చే బహుమానము, సంతోషము, ఆనందము అవి మనము ఊహించుకుంటే ఇక్కడ ఈ లోకంలో ఉండే శ్రమలు, కష్టాలు పెద్ద అసలు లెక్కనే లేదు. అందుకే మనము మన మనసు, మన హృదయం ఎప్పుడు అప్పుడు పరలోకం పోవాలి. ఎక్కడ పోవాలి? పరలోకంలోనే నిత్య సంతోషం, నిత్య ఆనందం, బహుమానం అప్పుడు ఊహించుకుంటే, దాని గుర్తు చేసుకుంటే ఇక్కడ వచ్చిన శ్రమలు ఎంత అనిపిస్తుంది. అందుకే యేసు ప్రభు కూడా అదే సాక్ష్యం చెప్తున్న పౌలు, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన ఏం చేసినంట? అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను ఆయన సహించాడు. నీ కొరకు నా కొరకు గొప్ప ఆనందము అక్కడ ఉన్నది పరలోకంలో. దానిని గుర్తుపెట్టుకొని ఆనందము, నిత్య ఆశీర్వాదం కొరకు ఈ లోపల వచ్చే నిందలను, శ్రమలను, కష్టాలను బట్టి నువ్వు బాధపడవద్దు, వాటిని సహించాలి. యేసు ప్రభులాగా వాటిని నిర్లక్ష్య పెట్టాలి, పట్టించుకోవద్దు. హల్లెలూయా. దేవుని నామం కొరకు వచ్చే ప్రతి నిందను మనం పట్టించుకోవద్దు, అవమానమును మనం పట్టించుకోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు సహించి నిలబడితే గొప్ప ఆనందం అక్కడ ఉండదు. హల్లెలూయా. పరలోకం పోయినాక మన మరణం ఉంటుందా? చెప్పండి. మరణం ఉందా? రోగాలు ఉన్నాయి పరలోకంలో? దుఃఖం ఉందా? ఏడుపు ఉందా? బాధ ఉందా? ఆకలి బాధ ఉన్నదా? ఇల్లు బాధ ఉందా? అక్కడ వర్షం వస్తా? వర్షంతో బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా వర్షం వస్తుందా? అందరూ బాధపడుతున్నారు. అక్కడ వర్షం ఉంటుందా? ఎండ ఉంటుందా? దేవుడే వెలుగు. అక్కడ సూర్యుడు ఏముంటాడు? దేవుడే సూర్యుడు. హల్లెలూయా.
అంత గొప్ప మహిమను మనకు ప్రాణం పెట్టి ఇచ్చిన ఆ యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టపడ్డామని చెప్పండి. నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ జనాలందరూ కూడా చాలామంది మిస్ చేసుకుంటారు, పోగొట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తి అన్ని సంపాదించుకొని పరలోకంలో ఉన్న నిత్య మహిమ, నిత్య సంతోషం, నిత్య బహుమానం, నిత్య సుఖములు చాలామంది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నీవు ఈ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే యేసు ప్రభులాగా ఏం చేయాలో చెప్పండి. రెండో విషయం చెప్తాను ఇక్కడ. అలాగే మనము యేసు ప్రభులాగా దేవుని నామం కొరకు నిందలు అవమానం వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం పట్టించుకోవద్దు. ఏం చేయాలి? ఆయన ఎప్పుడో వస్తే యేసయ్య చెప్పి నాకు పెద్ద కథ కాదు చెప్పాలి. అలా లేదు. మనము దేవుని దృష్టికి మంచిగా ఉన్నామా లేదా, కరెక్ట్ ఉన్నామా లేదా చూసుకోవాలి. కరెక్ట్ ఉన్న తర్వాత పక్కలు ఏమని అనుకున్నాను అవసరం లేదు. హల్లెలూయా. నేను కొత్తగా యేసుప్రభు నమ్మినప్పుడు నాకు ఏమనుకున్నారు? యేసుప్రభు దయ్యం పట్టిందన్నారు. నాకు ఏం పట్టిందంట? ఆ యేసు దయ్యం పట్టిందన్నారు నాకు ఫస్ట్ మా ఊళ్ళో. వాళ్ళకి యేసుప్రభు అంటే వాళ్ళకి తెలియదు. యేసుప్రభు పిచ్చి యేసుప్రభులు ఏం చేశారు, ఏం మాయ చేశారో, పిల్లాన్ని మోసం చేసి పోతారు. యేసుప్రభు అంటున్నా అన్నాను. సరే అలా అంటూ రానుగా ప్రార్థన చేసిన కొద్ది ఒకరు స్వస్థత పొందదు చదువు ఇప్పటిదాకా కూడా ప్రార్థన చేయించుకోండి. సరికి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు ఎందుకు నమ్మకం అంటే మా ఊరిలో ఒప్పుకోరు అని నమ్మకం. కానీ నీ దేవుడే నిజమైన దేవుడని అందరూ ఒప్పుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి పిల్లలారా, మనకు వచ్చే నిందలను బట్టి మనం వాటిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించడం అంటే మన దేవునామ శ్రమలను, కష్టాలను, దుఃఖములను మనం ఏం చేయాలి? వేదనను మనము సహించాలి. హల్లెలూయా. అసలు శ్రమలు, దుఃఖము, వేదన, బాధ అసలే రాకపోతే అది గొప్ప విషయం కాదు. మొత్తం సుఖం వస్తుంది గొప్ప విషయం కాదు. దేవుని కొరకు మనం బ్రతకాలంటే అందులో శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, ఏడుపు ఉంటుంది, కన్నీటి ఉంటుంది. అన్నిటి మనం సహించి నిలబడి దాని విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వు జయించినట్టే. హల్లెలూయా. అలాగే యేసులాగా నువ్వు సహించి అవమానం నిర్లక్ష్యం పెట్టి అలాగే నువ్వు జయించగలిగితే నువ్వు పడిపోకుండా ఉంటావు. దేనికి మహిమ కలగలుగా. హల్లెలూయా. అలాగే మూడో విషయం ఏమిటంటే, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను నేను. యేసు వైపు చూచుచూ మరి ఏం చేయాలంట? మన యాత్రలు ఎలా మనం కొనసాగాలి? విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు నడవాలి. హల్లెలూయా. ఈ యాత్రలో, ఈ లోకంలో నువ్వు పడిపోకుండా, నీ రక్షణ పోగొడకుండా ఉండాలంటే ఈ మూడో విషయము, ప్రాముఖ్యమైన విషయం అంటే యేసు వైపు చూసి నడవాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. ఇప్పుడు మనం యేసు ప్రభు నిజమైన దేవుడు అని యేసు ప్రభు చూసే కదా బాప్తిసం పొందిన. ఎవరైనా పక్కన మనసును చూసి మీరు రక్షణ పొందిరా? చెప్పండి. వ్యక్తి చాలా మంచోడని వేసుకున్నాం కూడా. ఎవరిని బట్టి మీరు ఎవరి వైపు చూసి రక్షణ పొందిరు? యేసు వైపు రక్షణ చూసి మీరు రక్షణ పొందాం. ఎందుకంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో బైబిల్లో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మనుషుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూసి మీరు రక్షణ పొందాలి? దేవుని వైపు, యేసు వైపు చూస్తూ మీరు అందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు చెబుతున్నాడు. 45వ అధ్యాయం 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే. మరి ఏ దేవుడను? ఇప్పుడు చూడండి, ఎవరిని బట్టి రక్షణ, ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి? నా వైపు ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక మనసుల వైపు చూసి మీరు రక్షణ పొందొద్దు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు పడిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు. వాని వైపు చూస్తే కుదరదు. మనం రక్షణ పొందినప్పుడు యేసులో ఉన్న పరిశుద్ధతను బట్టి, యేసులో ఉన్న నీతిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, శిలువను చూసి మనం అందరము రక్షణ పొందినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వైపు రక్షణ పొందిన మనము మన జీవిత కాలం అంతా
యేసు వైపు చూస్తూనే నడవాలి. హల్లెలూయా. యేసు వైపు కాకుండా నువ్వు మనుషుల వైపు ఎప్పుడు చూస్తావో అప్పుడు నువ్వు పడిపోయే ప్రమాదము ఉన్నది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ భక్తి జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలంటే యేసు వైపు చూస్తూ నడవాలి. హల్లెలూయా. యేసు కరెక్టా కాదా అది చూసుకోవాలి. హల్లెలూయా. మధ్యలో వచ్చిన సేవకుడు పడిపోవచ్చు, విశ్వాసులు పడిపోవచ్చు, పక్కన పడిపోవచ్చు. పక్కన దేవుని విడిచిపెట్టడం మనకు సంబంధం లేదు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు కొంతమంది సేవకులను వైపు చూసి రక్షణ పొందేటప్పుడేమో యేసు వైపు రక్షణ పొందారు. మధ్యలో ఏమో కొంతమంది సేవకుల వైపు చూసి సేవకుని నమ్ముకొని ఆ సేవకులు కొంతమంది చెడిపోయి కొంత తప్పులు చేసి పాపం చేస్తే దేవుడే రాంగని చెప్పేసి లోకంలో కలిసిపోయి వీడు పడిపోయాడు. ఇంకా కొంతమంది విశ్వాసులు చూసి ఆయన యేసుపురం నమ్ముకుని మంచిగా ఉండే, ఆయన ప్రాణి వ్యక్తి యేసుపురం నమ్మిన తర్వాత త్రాగుని నేర్చుకున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, అబద్ధం మాట్లాడు, మోసం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఖరాబ్ అయింది కాబట్టి యేసుపురం కూడా ఖరాబ్ అని చెప్పి చాలామంది దేవునికి విడిచి లోకంలో కలిసిపోయినారు చాలామంది ఉన్నారు. ఎందుకు వీళ్ళు రక్షణ పొందేటప్పుడేమో యేసు వైపు చూసి రక్షణ పొందుతున్నారు, కానీ ఈ అరణ్య యాత్రలో, ఆత్మీయ యాత్రలో నడిచేటప్పుడేమో యేసు వైపు చూస్తున్నాడు నడుమని బైబిల్ చెప్తే ఎవరి వైపు చూస్తున్నాడు? అక్కడ నా మనసుల వైపు చూస్తే అయిపోయిందని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తారా అని మీరు అపార్థం చేసుకుని పక్కన 100 మంది ఉన్నాం, అరే అందరు మంచిగా ఉన్నాయి, భక్తులు అందరూ మంచిగా ఉన్నారు. రేపు కొద్ది రోజైతే ఎవరైనా పడిపోవచ్చు, ఎవరైనా దేవుని విడిచిపెట్టవచ్చు, ఎవరైనా పాపం చేసి భ్రష్టుడు కావచ్చు. అప్పుడు నువ్వు పక్కలో మంచిగా ఉండే చెడిపోయింది, భ్రష్టుడు అయిపోయిందని చెప్పేసి, అలాగే మనము వాని వైపు చూస్తే, వ్యక్తి వైపు చూస్తే ఏం చేస్తాం? మనము పడిపోయే ప్రమాదము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరి వైపు చూడొద్దు, నువ్వు ఎవరి వైపు చూడొద్దు. ఇక్కడ సేవకుల వైపు చూడమని దేవుడు బైబిల్ చెప్పడం లేదు, విశ్వాసం వైపు చూడమని చెప్పలేదు, లోకం వైపు చూడమని బైబిల్ చెప్పలేదు. నువ్వు రక్షణ పొందేటప్పుడు యేసును వైపు చూసి రక్షణ పొందినావు. అలాగే రక్షణ కొనసాగించేటప్పుడు కూడా ఈ జీవిత కాలం అంతా ఎవరి వైపు చూస్తూ నడవాలి? యేసు వైపు చూచు నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు రాంగ్ అయితే నువ్వు విడిచిపెట్టాలి, కానీ యేసు ఒక రైట్ అయినాక మధ్యలో ఒక సేవకుడు వచ్చి పడిపోయాడని, ఒకడు విశ్వాసి కుటుంబం పడిపోయారని, కొంతమంది దేవుని విడిచిపెట్టారని నువ్వు విడిచిపెడతావా? నరకం పోయిన తర్వాత ఎవరు రక్షిస్తాడని చెప్పండి? ఎవడో ఒక సేవకుడు పాపం చేశాడని, ఎవరో ఒక విశ్వాసి పాపం చేశాడని నేను చర్చి మానేసి అలాగే దేవుని విడిచిపెడితే ఎవరికి నష్టం? అది బైబిల్ ఏమి సెలవిస్తుంది? నా వైపు వైపు చూసి రక్షణ పొందండి, అలాగే నడిచేటప్పుడు కూడా నా వైపు చూస్తూ నడవాలని దేవుడు చెప్పడం లేదా? మరి తప్పు ఎవరిది మరి? ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. మరియు 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉంటారు. మీలో ఎవరుండను? ఎవరుంటారు చెప్పండి? సేవకులందరూ సేవకులే. అందులో కొంతమంది అబద్ధాలు ఉన్నారు, కొంతమంది నిజమైన సేవకులు ఉన్నారు. వాళ్ళు గుర్తుపెట్టాలి. అయితే కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తారు? అక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, వాళ్ళు యేసు ప్రభు కూడా లెక్క చేయరంటే, వాళ్ళు యేసు ప్రభు కూడా లెక్క చేయకుండా తమకు తామే శీఘ్రముగా నాశము కలగ చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. అంటే బయటికి మాత్రము మంచిగా ప్రసంగాలు చేస్తారు, నీతిగా మాట్లాడతారు, లోపల వచ్చేటప్పుడు ఏమో రహస్యంగా ఇంకో విషయం చెప్తారు అన్నమాట. అంటే నాశనకరమైన విషయాలంటే దేవుడు ఏదైతే వద్దని చెప్పిండో దానికే చేయమని వీళ్ళు మళ్ళా
రహస్యంగా బోధిస్తారు. పబ్లిక్ ఏమో అది చేయొద్దు అంటారు, లోపల రహస్యంగా వచ్చినప్పుడు చేయాలి ఏం కదా అంటారు. అంటే బయట పోయినప్పుడు వ్యభిచారం చేయొద్దు అని ప్రసంగం చేస్తారు, బయట లోపల వచ్చినప్పుడు వ్యభిచారం చేసిన దేవుడు పరలోకం తీసుకుపోతారని మళ్ళీ చెప్తారు. ఇది ఎవరు? అబద్ధ బోధకులు. హల్లెలూయా. వాళ్ళ లక్షణాలు ఇక్కడ చెబుతున్నారు చూడండి. ఇక్కడ 2వ వచనం చూడండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. వారు 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. పోకిరి చేష్టలు అంటే శరీర సంబంధమైన పాపాలు. ఏం చెప్పండి? శరీర సంబంధమైన పాపాలు చేస్తారు. వాళ్ళని చూసి చాలామంది విశ్వాసులు కూడా అలాగే చూసి ఆ పాపలు నడుస్తారంట. వారిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది అన్నాడు. 2వదిగా వారు అధిక లోబులై కల్పన వాక్యమును చెప్పొచ్చు, మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. కాబట్టి వాళ్ళ లక్షణాలు చెబుతుంది 2-3 వచనాలలో. ఒకటేమో లోబులై అంటే డబ్బు అంటే బాగా పిచ్చుంటారు కదా. అల్లెల్లిగా ఏముంటుంది అందుకు? దేవుని కానుకలియాలి మంచిదే, దశభాగం వేయాలి మంచిదే, కానీ వాళ్ళు ఊరికనే డబ్బులు వసూలు చేసే పని చేస్తారు అన్నమాట. ఆ డబ్బులు చూసుకోవడానికి రకరకాల కల్పన వాక్యం అంటే దేవుడు చెప్పనేది వాక్యాన్ని వక్రీకరించి లాభం కొరకు సంపాదించడానికి కల్పన వాక్యం చెప్పి లాభం సంపాదించుకుంటారు. వీళ్ళు అబద్ధ బోధకులు అని బైబిల్ చెప్తుంది. 2వదిగా లోబులను డబ్బు పిచ్చి ఉంటుంది. 3వదిగా అక్కడ పోగిరి చేశారంటే శరీర సంబంధమైన వాళ్ళు పాపము చేస్తారు. చాలామంది అందులో పడదోస్తారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తన అన్నమాట. అంటే ఇక్కడ బోధ గురించి రాయబడలేదు, కానీ వాళ్ళు బోధ మాత్రం మంచిగా నీతికి చెప్తారు. చేసేదంతా ఎవరు? శరీర సంబంధమైన పాపలు, అధిక లోబులై అలాగే కల్పన వాక్యం చెబుతూ ఉంటారు వాళ్ళు అబద్ధ బోధకులు. ఇప్పుడు అబద్ధ బోధకులు ఉంటారని బైబిల్లో రాయబడి ఉంది, అవునా కాదు చెప్పండి? ఈ అబద్ధ బోధకులు అలాగే వాళ్ళు పాపము చేసి దేవుని అసహ్యకరమైన కార్యము చేసి వారిని అలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులను కొంతమంది విశ్వాసాలు చూసి అరే సేవకుడే పాపం చేస్తున్నారు, సేవకుడు అట్లా చేస్తున్నారని కొంతమంది దేవునికి విడిచి లోకంలో కలిసిపోతున్నారు. కాబట్టి దేవుడు చెప్పాడు, కొంతమంది అబద్ధ బోధకులు వాళ్ళు పరిశుద్ధంగా ఉండలేరు, పాపానికి జయించలేరు, పాపాన్ని అసహించుకోలేరు. కానీ వాళ్ళని చూస్తే నువ్వు పడిపోతావు. ఎవరు చూడాలి? నువ్వు యేసు వైపు చూస్తూ నడవాలని బైబిల్ సెలవిస్తుంది. ఈ సేవకులను చూస్తే కొంతమంది అబద్ధ బోధకులను చూసి వాళ్ళు పాపం చేయగానే చెడిపోగానే కొంతమంది సేవకుడు త్రాగుతున్నారు, కొంతమంది సేవకుడు వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది సీగడ తాగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు? దేవుని వాళ్ళ సేవకు పిలవలేరు, బతకడం కోసం వచ్చారు, చెడు పని చేస్తారు. కొంతమంది విశ్వాసం వాళ్ళని చూస్తారు, చూసి అయ్యో ఈ సేవకుడే అంత చెడిపోయాడు కాబట్టి నేను ఎందుకు నమ్ముకోవాలి అని వీళ్ళు కూడా లోకంలో కలిసిపోతున్నారు. కాబట్టి అట్లా చాలామంది పడిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పడిపోకుండా ఉండాలని ఎవరి వైపు చూడాలి? ఏ సేవకుడు చెడిపోని, ఏ విశ్వాసం చెడిపోని, మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తున్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు ఉంటారని బైబిల్ ముందే సెలవు, పాపం చేశారని కూడా డబ్బు పిచ్చుంటుంది అన్ని మొత్తం దేవుడు ముందే చెప్పాడు. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు చెడిపోతావు, నువ్వు చెడిపోతావు. వాళ్ళు చూస్తే నువ్వు దేవుని విడిచిపెడతావు. కాబట్టి వాళ్ళ వైపు చూస్తూ నడవద్దు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ నడవాలి. హల్లెలూయా. యూదా పత్రికలో చూడండి, యూదా పత్రికలో కూడా ఇంకో మాట మనకు రాయబడి ఉంది. మొదటి 1 అధ్యాయం ఉంది. ప్రకటన గ్రంథం కంటే ముందుగా యూదా పత్రిక చిన్న అధ్యాయము. యూదా పత్రిక 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం, చిన్న 1 అధ్యాయం ఉంది. ఎలగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడను ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఇక్కడ ఏం చెప్తుంది? కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారంట. ఎక్కడ? క్రీస్తు సంఘంలో. ఎవరు చెప్పండి? కొంతమంది రహస్యంగా, కొంతమంది సంఘాలలో కొంతమంది ఎవరు భక్తిహీనులు ఉన్నారంటారు. రహస్యంగా వాళ్ళు ఏం చేశారు?
చొరబడి ఉన్నారు. సంఘంలో కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళు భక్తులు కాదు, కానీ భక్తుల్లాగా నటిస్తారు. కానీ వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. దేవుని కృపను కామాతురత్వంకు వాళ్ళు దుర్వినియోగపరుస్తారన్నమాట. ఏదో మనం పడిపోతే దేవుడు లేపుతాడు, దేవుని కృప క్షమిస్తుంది, కానీ వీళ్ళు ఆ కృపను దుర్వినియోగపరుస్తారన్నమాట. మన పాపం చేస్తూనే ఉండాలి, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. పరలోకం మన గ్యారంటీని. అన్ని పాపాలు చేస్తున్నాడు, తాగుతాడు, వాడు నిధులు అబద్ధం ఆడతాడు, అన్యాయం చేస్తాడు, సీగుడు తాగుతాడు ఒకడు, వ్యభిచారం చేస్తాడు ఒకడు, మోసం చేస్తూ ఉంటాడు ఒకడు, బూతులు మాట్లాడతాడు ఒకడు. ఏమనంటే దేవుని కృప నాకు తోడకుండా, దేవుని కృప క్షమిస్తుందని చెప్పేసి దేవుని కృప దుర్వినియోగపరుస్తూ ఆ కృపను వాడుకొని అన్ని పాపాలు చేస్తూ ఉన్నారు. ఆ భక్తిహీనులు అని దేవుడు చెప్తున్నారు. వాళ్ళు సంఘములో వాళ్ళు ప్రవేశించారని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. క్రీస్తు సమాజంలో చాలామంది అట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళను మనం చూస్తే ఇది రక్షణను పోగొట్టుకుంటాం. వాళ్ళ వైపు మనం చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ నీ యాత్రను కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సేవకులు కానీ విశ్వాసం ఎవరు చూడొద్దు. నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తున్నాడు. యేసయ్య చెడ్డ పని చేస్తే అప్పుడు చెప్పు. పోనీ యేసయ్య విడిచిపెట్టాడు అనుకోండి, పోనీ ఎవరో తప్పు చేశారు, ఎవరో పాపం చేశారని నువ్వు వెళ్ళిపోయినా విడిచిపెట్టామనుకో, మరి ఎక్కడ పోతావు? మరి ఏ దేవుని నమ్ముతావు? జ్ఞానం తక్కువ చెప్పాడు కొంచెం. ఏ దేవుని నమ్ముతావు చెప్పండి? ఏదో ఒక దేవుని నమ్ముతావు, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభుల అంత పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఎవరు ఉన్నారా? ఉన్నారా చెప్పండి కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం. ఓకే. యేసు ప్రభు అంత పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఎవరు ఉన్నారా చెప్పండి? ఒక పేరు చెప్పగలమా? అన్ని దేవతల ఒక చరిత్ర, వాళ్ళ పుట్టుక, వాళ్ళ అంత స్టోరీ అంతా ధ్యానిస్తే యేసు ప్రభు అంత పరిశుద్ధం ఉన్నారా? లేరు. యేసు లాంటి కన్యకకు పుట్టిన వాళ్ళు, పరిశుద్ధ ఆత్మతో పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. పోనీ యేసు ప్రభు 33 సంవత్సరాలు ఒక్క తప్పు, ఒక పాపము చేయలేదు. అలాంటి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించలేదు ఏ దేవుడు ఉన్నారా? పోనీ యేసు ప్రభు చేసిన అద్భుతాలలో అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు ఎవరు ఉన్నారా చెప్పండి? మరణము చనిపోయిన వారు లేపిన దేవుడు ఉన్నారా? గుడ్డెళ్ళు కుంటి వారిని స్వస్థపరిచిన దేవుడు ఉన్నారా? సముద్రం మీద నడిచిన దేవుడు ఉన్నారా? అలాగే కుష్ఠరోగును బాగు చేసిన దేవుడు, పక్షవాయువుల బాగు చేసిన దేవుడు ఎవరు ఉన్నారా భూమి మీద? ఎంతమంది దేవుడు ఎవరో చెప్పొచ్చు, ఉన్నారా ఎవరన్నా? లేరు. పోనీ యేసు ప్రభు అలాగే మరణము జయించినట్లుగా మరణము గెలిచి లేచిన, సమాధిని గెలిచి లేచిన దేవుడు ఎవరు ఉన్నారా? పోనీ మన పాపం కొరకు మరణించి శ్రమపడిన, ప్రేమించిన దేవుడు ఉన్నారా? లేదు. మరి యేసు ప్రభుతో లాంటి లక్షణాలు కలిగిన దేవుడు, తన సాటిన దేవుడు ఎవరు లేనప్పుడు, ఎవరు వ్యక్తిని చూసి మనము లోకంలో కలిసిపోతే, విడిచిపెడితే, రక్షణ పోగొట్టుకున్న తర్వాత ఎవరు రక్షిస్తారు? నీకు ఎవరు రక్షిస్తారండి? బైబిల్ ఎప్పుడో చెప్తుంది, క్రీస్తు సంఘంలో అందరూ కాదు, కొందరు. అందరూ విశ్వాసంలో కొందరు కాదు, కొందరు. అలాగే సేవకుల్లో కొందరు అబద్ధ బోధకులు, భక్తిహీనులు ఉంటారు. వాళ్ళు పాపం చేస్తారు, దేవుని కృపకు దుర్వినియోగపరుస్తారు, వాళ్ళు మోసం చేస్తారు, డబ్బు పిచ్చి వాళ్ళకు ఉంటుంది, డబ్బు మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ వైపు చూస్తే నువ్వు పడిపోతావు. వాళ్ళ వైపు నువ్వు చూడవద్దు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, క్రీస్తు సంఘంలో కొంతమంది రహస్యంగా చొరబడి ఉన్నారు, ప్రవేశించారు. వారు తన పాపం చేయడానికి దేవుని కృపను దుర్వినియోగపరుస్తారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వాళ్ళ పోగిరి చేష్టలు చేస్తారు, శరీర సంబంధమైన పాపం చేస్తారు. చాలామంది అందరూ నడిపిస్తారు. డబ్బు పిచ్చి ఉంటుంది, కల్పన కథలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటారు, ధనం సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు పడిపోవడానికి వీల్లేదు. వాళ్ళ శిక్ష వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళకు తీర్పు వాళ్ళకు ఉన్నది. దేవుడు వాళ్ళకు విడిచిపెట్టలేదు. దేవదూతలకు తప్పు చేస్తేనే విడిచిపెట్టలేదు. లోతు కాలంలో, లోహము కాలంలో పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? అరణ్యయాత్రలో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేసిన విడిచిపెట్టాడా? ఎవరు వాళ్ళ తీర్పు, వాళ్ళ శిక్ష ఉంటుంది, తప్పదు. దేవుని సమయంలో, దేవుని టైంలో ఆయన శిక్షిస్తాడు. హల్లెలూయా. మనము మనుషుల వైపులు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, ఈ పరిశుద్ధుల వైపులు చూడొద్దు. యేసు వైపు చూస్తూ మనం నడవాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరు నీకు పడిపోవడానికి అవకాశం లేదు, నువ్వు చెడిపోవడానికి అవకాశము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనము ఇంకో విషయం ఏంటంటే, మనము వాక్యమే మన పాదమునకు దీపం అని చెప్తాడు. వాక్యం ఏం చెప్పండి? పాదమునకు
దీపం. ఎక్కడున్నది? 119వ కీర్తనలో ఆ మాట రాయబడింది. వాక్యము మన పాదమునకు దీపము. నువ్వు సరిగ్గా నడవాలంటే, వెలుగులో నడవాలంటే నీకు ఎవరు నడిపిస్తారు? దేవుని వాక్యం. అందుకే వాక్యం బాగా చదవాలి. వాక్యం చదవకపోతే ఏది రైటో, ఏది తప్పో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం కాదో నీకు అర్థమో కాదు. అందుకే బైబిల్ బాగా చదవాలి. చదువు రాకపోతే వినాలి, ప్రార్థన చేయాలి, దేవుడు సహాయం చేస్తాడు. 119వ కీర్తనలో అలాగే దేవుడు చెప్పాడు, దేవుని వాక్యం అనేది మన పాదమునకు దీపం అని చెప్పాడు. 105వ వచనం, నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. ఈ ఆత్మీయ యాత్రలో అలాగే నీ త్రోవకు వెలుగు ఏది? దేవుని వాక్యం. వాక్యము నీకు తెలియకపోతే ఈ ఆత్మీయ యాత్రలో నడవలేవు, వెలుగులో నడవలేవు. కాబట్టి మన పాదమునకు వెలుగే ఉన్నది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో మనం సరిగ్గా నడవాలంటే నీకు ఏం కావాలి? నీకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యములు మనము ధ్యానించాలి, వాక్యము హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యం ప్రకారం మనం ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. ఆ వాక్యము మీద మనం ఆధారపడాలి. అప్పుడు మనం సరిగ్గా నడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఈ వాక్యం మీద ఆధారం లేదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం దేని మీద ఆధారం ఉంది? మనుషుల మీద, సేవకుల మీద పునాది చేసుకుంటే కుదరదు. హల్లెలూయా. సేవకుడు మాట వినాలి. ఎంతవరకు వినాలంటే ఆ సేవకుడు వాక్య ప్రకారం చెప్పినంత వరకే వినాలి. హల్లెలూయా. గుడ్డిగా ఫాలో కామని ఏ సేవకుని గురించి బైబిల్ చెప్పబడలేదు. పౌలు అయినా సరే, ఎవరైనా సరే చెప్పేది అది ఉన్నదో లేదో పరీక్షించి వెంబడించమని చెప్పాడు. ఏ సేవకుడు చెప్పినా సరే అది వాక్య ప్రకారములు కరెక్టా కాదా చూసుకొని వెంబడించాలి. గుడ్డిగా ఫాలో కావడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మీద మనం ఆధారపడదు తప్ప ఒక వ్యక్తి మీద మనం ఆధారపడితే నువ్వు పడిపోతావు, రక్షణ పోగొట్టుకుంటావు. ఏ మీద ఆధారపడాలి? వాక్యం మీద. అంటే వాక్యం ఏం చెప్తుంది? ప్రతి అడుగు అడుగున దేవుని వాక్యం ఏం చెప్తుంది అని వాక్యం మీద మనం పునాది వేసుకొని ఆధారపడుతూ మనం వెళ్తే ఆ వాక్యమును వెలుగులోకి నడిపిస్తుంది, పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని విషయాలు? 4 విషయాలు చెప్పాను నేను. దేని గురించి చెప్పాను? ఈ భక్తి జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండడానికి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 సూత్రాలను నువ్వు పాటించాలి. ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు పడిపోకుండా, రాలిపోకుండా ఉండాలంటే ఈ 4 సూత్రాలను జ్ఞాపకం చేసుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏం చెప్పాను నేను? మన పాపములో సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నువ్వు ఇరుకొద్దు. ఏం చేయాలి చెప్పండి? పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నువ్వు రక్షణ కాపాడుకుంటావు. రెండవది ఏం చెప్పాను? యేసు ప్రభులాగా ఈ లోకంలో నీకు అవమానం వచ్చినప్పుడు వాటిని పట్టించుకోవద్దు. దేవుని నామం కొరకు అవమానం, నిందలు వచ్చినప్పుడు పట్టించుకోవద్దు. కాబట్టి మన పాపం చేసి, మన తప్పు చేసి నిందలు చేసుకుంటే దానికి ఏం చేయలేము. అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. దేవుని నామం కొరకు నీతిగా ఉన్న, యథార్థం ఉన్నా సరే నిందలు, అవమానం యేసు ప్రభుకు వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. అప్పుడు నువ్వు వాటిని పట్టించుకోవద్దు. అలాగే దేవుని కొరకు శ్రమలు, నిందలు, అవమానమును సహించి అలాగే దాని కొరకు ఓర్చుకొని నిలబడగలగాలి. అప్పుడు అలాగే రక్షణను కాపాడుకుంటాము. ఆత్మీయాత్రలో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. ఈ శ్రమలు వచ్చింది కదా అని విడిచిపోతే రక్షణ పోతుంది. శ్రమలను సహించాలని నువ్వు తీర్మానం చేసుకో. దేవుని కొరకు నిందలు, అవమానం వచ్చిన వాటిని పట్టించుకోవద్దు యేసు ప్రభులాగా. ఎందుకంటే పరలోకంలో గొప్ప ఆనందము మన కొరకు ఉంచబడిందని ఈ 2వ సూత్రమును విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయం ఏం చెప్పాను నేను? నువ్వు సేవకుల వైపు చూడొద్దు, అలాగే విశ్వాసుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ నడవాలి. అప్పుడు నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు, నువ్వు పడిపోవడం అసాధ్యం. దేవునికి స్తోత్రం. 4వదిగా వాక్యం మీద ఆధారపడి నడవాలి. మనం దేని మీద ఆధారపడాలి? వాక్యం ఏమి చెబుతుందో మనం బాగా పరిశీలించాలి. అందుకే నేను చెప్పినా సరే, ఇంకో సేవకుడు చెప్పినా సరే, అది బైబిల్ కరెక్ట్ ఉన్నదా, రాంగ్ ఉన్నదా, కరెక్టా, వాక్య వ్యతిరేకంగా చెప్తుందా, పరీక్ష చేస్తూనే మన వాక్యం వినాలి. హల్లెలూయా.
గుడ్డిగా ఏ సేవకుని కూడా ఫాలో కావద్దు. ఎందుకంటే ఈ కడవరి దినాలలో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్న వాళ్ళు చాలామంది సేవకులు వాక్య భావం మార్చి వాక్యాన్ని వక్రీకరించి కొంతమంది మోసం చేస్తారని దేవుడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి సేవకుడు చెప్పింది వాక్య ప్రకారం బోధ ఉందా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నాలుగోది దేని మీద ఆధారపడాలి? మనము వాక్యం మీద ఆధారపడుతూ వాక్యం వైపు చూస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యపు కాంతిలో ప్రక్షిస్తూ ఆత్మీయత నడిస్తే నీ పడిపోవడం అసాధ్యము. దానికి మహిమ కలుగుడు కాదు. హల్లెలూయా. ఈ 4 సూత్రాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఎన్ని సూత్రాలు చెప్పాను? 4. మొదటి ఏంటి చెప్పండి? పాపంలో మనము విడిచిపెట్టే పాపలో పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడు నువ్వు ఆత్మీయతలో రాలిపోకుండా ఉంటావు. రెండోది ఏం చెప్పాను? నీకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అవమానం వస్తే వాటిని నిర్లక్ష్య పెట్టి దేవుని కొరకు శ్రమలు నిందలు సహించాలని సిద్ధపడాలి, సహించాలి, ఓర్చుకోవాలి. మూడోది ఏం చెప్పాను? సేవకులు కానీ ఇక మనుషులు అంటే సేవకులు వస్తారు, విశ్వాసం ఫ్యామిలీస్ వస్తారు, అందరూ వస్తారు. ఎవరి వైపు చూడదు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగోది ఏం చెప్పాను? వాక్యం మీద ఆధారపడాలి. మనం నడిచే ప్రతిసారి ఏ పని చేసినా ఏ కార్యం చేసినా ఎలా ప్రవర్తించినా అది వాక్యం ఎలా ఉందో లేదో అది పరీక్ష చేస్తూ వాక్యం ప్రకారం మనం నడుస్తూ పోవాలి. హల్లెలూయా. ఒక బోధ విన్నా సరే అది వాక్యం ప్రకారం ఉన్నదా లేదా చూసుకొని మనము బోధ వినాలి. మనం ఏదైనా ఆచరించాలన్నా సరే వాక్యంలో ఉందా లేదా అని చూసి ఆచరించాలి. అలాగే మనం ఎలాంటి కార్యం చేసినా ప్రవర్తించినా మనం నడిచినా అది వాక్యం ప్రకారం చూస్తూ నడవాలి. అట్లా వాక్యం మీద మనం ఆధారం చేసుకుంటే అలాగే మనము పడిపోకుండా మనం జాగ్రత్త ఉంటాము. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు? ఆ సేవకుడు చెప్పింది రైట్, ఆ వాక్యం ఉన్నదా లేదా చూడరు. మాయగారు తెలియదా? అంత పెద్ద సేవకుని తెలియదా? తెలియదు. మరి తెలియదు. సేవకుడు వాక్యం కంటే సేవకుడు గొప్పడా చెప్పండి? నేనేమైనా వాక్యం కంటే గొప్పనా? ఈ భూమి మీద ఇంత పెద్ద లక్షల మంది చర్చకు వచ్చిన ఏ సేవకుడైనా వాక్యం కూడా గొప్పడు అవుతుంది ఎప్పుడైనా? ఇప్పుడు వాక్యం చెప్పింది వింటావా? సేవకుని చెప్పి వింటావా? ఒకడు సేవకుడు రాంగ్ అవుతాడు కానీ వాక్యం ఎప్పుడు కూడా రాంగ్ కాదు. కాబట్టి సేవకుడు చెప్పిన మాట విన్నా, దేవుని వాక్యం చెప్పిన మాట వింటావా? ఎవరి మాట వినాలి? దేవుని మాటనే ముఖ్యం మనకు. హల్లెలూయా. 2 ఆప్షన్ వస్తుంది ఇప్పుడు. సేవకుడు ఏందో మన ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది వాక్య ప్రకారం ఉన్నదా లేదా రాంగ్ ఉన్నది. వాక్యం ఇంకోటి చెప్తుంది, సేవకుడు ఇంకోటి చెప్తున్నాడు. అప్పుడు ఎవరి మాట వింటావు? వాక్యం చెప్పిన మాట వింటలేదు. ఇప్పుడు మాయగారు చెప్పింది రైట్, మా సంఘం చెప్పింది రైట్ అంటే నువ్వు పడిపోతావు. ఎవరు నష్టం? అది నీకు నష్టం. వాక్యం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించదు, గుర్తుపెట్టదు. అందరిని ప్రేమించును, శత్రువులను ప్రేమించు, విశ్వాసాన్ని ప్రేమించు, అందరిని ప్రేమించు. కానీ వాక్యం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించు. సేవకుని ప్రేమించు, గౌరవించు, అన్నం పెట్టు, సన్మానించు అన్నీ చెప్పిండు దేవుడు. కానీ వాక్యం కంటే ఎక్కువ కాదు. వాక్యం కంటే కూడా సేవకుడు ఎక్కువ కాదు. హల్లెలూయా. దేవుని కంటే దేవుని వాక్యం కంటే ఎవరు ఎక్కువ ప్రేమించినా పడిపోయినట్టుగా. హల్లెలూయా. వాక్యాన్ని చెప్తున్నట్టే సేవకుడు పక్క పెట్టేసేయాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ 4 సూత్రాలు మనం పాటించగలిగితే నిన్ను సాతాను మోసము చెయ్యలేడు, అలాగే నువ్వు పడగొట్టలేడు, నిలుస్తావు. ఆ హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న భక్తులాగా జయించి పరలోకమును మహిమను సంతోషము నిత్య జీవమును పొందగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 విషయాలు దేవుని హృదయాలలో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ 4 విషయాలలో మీరు మనసులో ఒకసారి తీర్మానం చేసుకోండి. అందరు మోకరించి ఈ 4 విషయాన్ని ఒక్క నిమిషం మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మర్చిపోతే గట్టిగా పునాది అయిపోవాలి. దేవునికి స్తోత్రం. మీరు తీర్మానం చేసుకుని, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు ఉన్న పాపం చేయడానికి వీలు. దేవానికి వందనాలు.